బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు విధులు బహిష్కరించిన ఆత్మకూరు న్యాయవాదులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదురుగా ఆత్మకూరు బార్ కౌన్సిల్ నేతృత్వంలో న్యాయవాదులు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కేవీ శేషారెడ్డి, షేక్ సిరాజ్ మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు 2 రోజుల పాటు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతున్నామని, న్యాయ వృత్తిలోకి విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రాక్టీస్ అనుమతిని వ్యతిరేకిస్తున్నామని, అడ్వకేట్ యాక్ట్ 1961 చట్ట పరిధిలో విధులు యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఒక అడ్వకేట్స్ యాక్ట్ 1961 అనేటువంటి దాన్ని ఉన్నది. ఇప్పటి వరకు మేము అడ్వకేట్స్ అందరం కూడా ఆ చట్ట పరిధిలోనే మా యొక్క విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము. ఆ చట్ట పరిధిలోనే మేము న్యాయవాద సంఘాలు ఏర్పరచుకున్నాము. అదే రంగా బార్ కౌన్సిల్స్ ఏర్పరచుకున్నాము. అట్నే వృత్తుల పట్ల మాకు అవసరమైనటువంటి అన్ని విధి విధానాలను కూడా మేము ఆ చట్టం కిందనే ఇప్పుడు దాకా ఉన్నాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల యొక్క వృత్తిని మెరుగుపరుస్తామన్న ఉద్దేశంతో కానివ్వండి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇబ్బందులను అధిగమించాలన్న ఉద్దేశంతో కానీ ఇటీవల ఒక చట్ట సవరణని ఒక బిల్లుని ప్రతిపాదించింది. ఆ చట్ట సవరణ బిల్లులో ఏకంగా న్యాయవాద సంఘాల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని అవి హరిస్తున్నాయి. న్యాయవాదులను ఒక మొత్తం ప్రభుత్వానికి లోబడి ఉండే విధంగా, న్యాయవాద సంఘాలు కానీ అన్ని కూడా ప్రభుత్వానికి లోబడి ఉండే విధంగా, కేంద్రం యొక్క నిరంకుశత్వానికి ఈ రోజున న్యాయ వ్యవస్థని లోని చేసే విధంగా, న్యాయ వ్యవస్థలోకి న్యాయవాదులతో ప్రమేయం లేని బ్యూరోక్రాట్స్ని న్యాయవాద వ్యవస్థలో ప్రవేశపెట్టి న్యాయవాది వృత్తి మీద వారి యొక్క పెత్తనాన్ని పెంచే విధంగా, అదేవిధంగా ఈ రోజున విదేశీ కంపెనీలకి మన దేశంలో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇచ్చి మొత్తం కార్పొరేట్ కంపెనీలకి ఇక్కడ బార్ల మన యొక్క తలుపులు మొత్తం తెరిచి మన యొక్క దేశ సార్వభౌమత్వానికి, మన యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగించేటువంటి అనేక న్యాయ విరుద్ధమైనటువంటివి, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి అనేక సవరణలని ఈ బిల్లులో పొందుపరిచారు. దీని మీద మా యొక్క ఆందోళనను వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని న్యాయవాద సంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు వారు కొంతకాలం దాన్ని ఆపుతామని చెప్పినప్పటికి కూడాను దీన్ని దొడ్డిదారిని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది గనక వచ్చిందంటే న్యాయ వ్యవస్థ కుప్ప కూలిపోతుంది. న్యాయవాదులు ఈ రోజు పనిచేసినట్టుగా మళ్ళీ వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించలేరు. వారు ఇక్కడ విదేశీ కంపెనీలు వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ విదేశీ కంపెనీలకు దాసోహం అయిపోతుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. న్యాయవాదుల వృత్తి పట్ల కేంద్రం తీసుకున్నటువంటి వైఖరికి నిరసనగా త్రూఅవుట్ ఇండియా వాళ్ళ యొక్క వృత్తుల్ని డ్యూటీస్ని అబ్స్టైన్ చేసి స్ట్రైక్ చేస్తున్నారు. నిన్న ఈరోజు 2 రోజులు చేస్తున్నారు. సవరణ చేసిన బిల్లును ఉపసంహరించాలని, న్యాయవాదుల హక్కులను కాపాడాలని, విదేశీ కంపెనీల రాకను నివారించాలని, న్యాయవాదుల స్వతంత్రతను కాపాడాలని, ఇవన్నీ ఈ కొత్తగా అమెండ్మెంట్ చేసిన బిల్లులో వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వము వాటికి బ్రేక్ వేసింది. అవన్నీ చల్లకుండా కొత్త అమెండ్మెంట్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ఆ అమెండ్మెంట్ని ఉపసంహరించాలని, ఈ న్యాయవాదుల వృత్తిని కాపాడాలని, న్యాయవాదుల హక్కులను సంరక్షించాలని కోరుతూ త్రూఅవుట్ ఇండియా నిన్న ఈరోజు 2 రోజులు ఆ న్యాయవాద విధుల్ని బహిష్కరిస్తున్నాం.